నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, గులాబీ పార్టీలో ముఖ్యమైనటువంటి నేత కేటీఆర్కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి దొంగలు, లంగాలు, లుచ్చేగాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారు, చేస్తే తప్పేంటి అని చెప్పి అలాగే కొన్ని దానికి సంబంధించినటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నది కేటీఆర్, కేసీఆర్. ఈ ఇద్దరు కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అని ఆయన ఒక బాంబు పేల్చారు. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ అధికారులు కేటీఆర్కు విచారణకు రమ్మని నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఇప్పటికే తెలంగాణలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి భారతదేశంలోనే తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదైంది. ఇటువంటి సందర్భంలో ఎవరైతే ఈ వ్యవహారంలో అరెస్ట్ అయి ఉన్నారో వారంతా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఒక రకమైనటువంటి నిఘా పెట్టారు. ఏదైతే ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావు, ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే వారిని విచారించారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఏదైతే ఒక స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కీలకమైనటువంటి సమాచారం బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సుప్రీం చెప్పినట్లు మేము చేశాం, అలాగే మా పై అధికారిగా ఉన్నటువంటి ఎస్ఐబిలో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఆయన ఆదేశానుసారమే మేము నడవాల్సి వచ్చింది అని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ నలుగురు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అలాగే ఇంటెలిజెన్స్లో కొంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్సు, కొంతమంది ఇతర సిబ్బందిని విచారించారు. విచారించినటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వారు కీలకంగా పనిచేశారు, ఎవరు చెబితే చేశారు అనే దాని మీద ఒక రకమైనటువంటి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో దాదాపు కేటీఆర్ పేరు ప్రతి ఒక్కరూ ప్రస్తావించారు అని చెప్పి వారు చెప్పారు. ఇటువంటి తరుణంలో నాపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, నేను వారిపై పరువు నష్ట దావా వేస్తున్నాను అని చెప్పి కేటీఆర్ ఒక పబ్లిక్గా ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి ఛానళ్ళు, అలాగే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వీరిపై నేను చర్యలు తీసుకోబోతున్నాను, నాపై నా కుటుంబంపై అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అని కూడా ఒక రకమైనటువంటి విమర్శలు చేశారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది గులాబీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఇంకా అఫీషియల్గా డిక్లరేషన్ అనేది జరగల పోలీస్ అధికారుల నుంచి. కానీ చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం ఏంటంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఆయన చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి గులాబీ పార్టీలో సుప్రీం ఆదేశాల ప్రకారమే మేము చేసాం. వాటిని మాకు ఎప్పటికప్పుడు మా ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి అప్పుడు చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన మాకు ఇండికేషన్ ఇవ్వడంతో మేము ఆ విధంగా వ్యవహరించాలి. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం, విచారణలో భాగంగా కేటీఆర్కు నోటీసులు ఇవ్వటం కాదు, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు, కొంతమంది లుచ్చాగాళ్ళు, దొంగలు, లంగాగాళ్ళు రకరకాల పనులు చేశారు కాబట్టి వారు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అంటే ఇండైరెక్ట్గా కేటీఆరే ప్రకటించేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మేమే చేయించాం
అని, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. ఇటువంటి సందర్భంలో ఆయన దగ్గర నుంచి కూడా ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నారు పోలీసులు. అది త్వరలోనే జరగబోతుంది అనేది కూడా పోలీస్ వర్గాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది మాత్రం వాస్తవం.